నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 3వ తారీఖు మే నెల 2025వ సంవత్సరం శనివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు భరణి కార్తె. రేపు వైశాఖ మాస శుక్లపక్ష షష్ఠి తిథి ఉదయం 7:51 వరకు, తదుపరి సప్తమి తిథి. పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 12:34 వరకు, తదుపరి పుష్యమి నక్షత్రం. శూల యోగం రాత్రి 1:41 వరకు, తదుపరి గండ యోగం. తైతిల కరణం ఉదయం 7:51 వరకు, గరజ కరణం రాత్రి 7:28 వరకు, తదుపరి వణిజ కరణం ఉంటాయి. సూర్యుడు మేషరాశిలో భరణి నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మిథున రాశిలో ఉదయం 6:37 వరకు, తదుపరి కర్కాటక రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 8:40 నుండి 10:18 వరకు. అమృతకాలం ఉదయం 10:13 నుండి 11:47 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:37. చంద్రోదయం ఉదయం 10:55 చంద్రాస్తమయం రాత్రి 12:29. అభిజిత్ ముహూర్తం పగలు 11:48 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:49 నుండి 7:32 వరకు. రాహుకాలం ఉదయం 9:01 నుండి 10:37 వరకు. గుళిక కాలం ఉదయం 5:49 నుండి 7:25 వరకు. యమగండం మధ్యాహ్నం 1:49 నుండి 3:25 వరకు. రేపు గంగా సప్తమి, గంగా జయంతి. గంగాదేవి భూమి మీదకు వచ్చే సందర్భంలో ఆ ప్రవాహ పరవళ్లకు భూమి కొట్టుకుపోతుందనే ఆలోచనతో శివుడు తన జటాజూటంలో గంగను పెట్టుకున్నాడట. తన పితృదేవతలకు మోక్ష ప్రాప్తి కోసం వారి అస్థికల మీద గంగా నదిని ప్రవహింపచేయాలని భగీరథుడు శివుని గూర్చి ఘోర తపస్సు చేయగా మెచ్చిన శివుడు గంగా నదిని భూమి మీదకు వదిలాడట. పరవళ్లు తొక్కుతూ గంగానది జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తిందట. ఆగ్రహించిన జహ్ను మహర్షి గంగా జలాన్ని మొత్తం తాగాడట. భగీరథుడు ప్రార్థన మేరకు శాంతించిన జహ్ను మహర్షి తన చెవి నుండి గంగా నదిని వైశాఖ మాస శుక్లపక్ష సప్తమి తిథి రోజు వదిలిపెట్టాడట. జహ్ను మహర్షి నుండి పునర్జన్మ పొందినది కాబట్టి గంగా నదిని జాహ్నవి అని పిలుస్తారు అని పురాణ కథనం. రేపటి రోజును జాహ్ను సప్తమి అని కూడా పిలుస్తారు. రేపు గంగా నదిలో పుణ్య స్నానాలు చేయటం చాలా పవిత్ర కార్యంగా భావిస్తారు. దగ్గరలోని నదులలో లేదా సరస్సులలో భక్తులు పుణ్య స్నానాలు చేస్తారు. పుణ్య స్నానాలు చేయటానికి అనుకూలమైన ముహూర్త సమయం ఉదయం 10:56 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. రేపటి నుండి శ్రీ నృసింహ నవరాత్రులు ప్రారంభమవుతాయి. రేపు విద్యారణ్య స్వామివారి జయంతి. విద్యారణ్య స్వామివారు వైశాఖ శుక్లపక్ష సప్తమి తిథి రోజు ఏకశిలా నగరం అంటే ప్రస్తుతం వరంగల్ ఈ ప్రాంతంలో జన్మించారు. వీరిని మాధవాచార్యులు అని కూడా పిలుస్తారు. విజయనగర సామ్రాజ్య స్థాపనలో ముఖ్య భూమికను పోషించి ఆస్థాన సిద్ధాంతిగా కూడా కొనసాగారు. తదనంతరం క్రీస్తు శకం 1380-1386 మధ్యకాలంలో శృంగేరి శారదా పీఠానికి 12వ జగద్గురువులుగా ఉన్నారు. హిందూ వేదాంత సారాన్ని గ్రహించి సర్వదర్శన సంగ్రహ అనే అద్వైత సిద్ధాంత గ్రంథాన్ని రచించారు. రేపు దేవి కన్యాకుమారి జయంతి. శనివారం సప్తమి తిథి పునర్వసు నక్షత్ర కలయిక ఉండటం వలన త్రిపుష్కర యోగం రేపు ఉదయం 7:51 నుండి మధ్యాహ్నం 12:34 మధ్యకాలంలో ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో చేసే ఏ పని అయినా జీవితంలో మరలా 3 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ న్యాయ చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయటానికి, చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు వైద్యులను సంప్రదించడానికి అనుకూలం కాదు. ఏకార్గళ దోషం రేపు మధ్యాహ్నం 12:34 నుండి రాత్రి 1:41 వరకు, మరలా రాత్రి 1:41 నుండి ఎల్లుండి మధ్యాహ్నం 12:53 వరకు ఉంటుంది. శూల గండ యోగాలు జరుగుతున్న సమయంలో రవిగ్రహం భరణి నక్షత్రంలోనూ, చంద్రగ్రహం పుష్యమి నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. పునర్వసు నక్షత్రం మిథున రాశిలో 3 పాదాలు, కర్కాటక రాశిలో 4వ పాదం ఉండి 4 తారకల సముదాయం ఈ నక్షత్రం. పునర్వసు నక్షత్రానికి గ్రహ ఆధిపత్య దేవత గురువు. దేవతలకు తల్లిగా పిలువబడే అదితి అనే దేవత సంరక్షకులు. హిందూ ముహూర్త విషయాలలో పునర్వసు నక్షత్రానికి సామాన్య ప్రాధాన్యత ఉంటుంది. ఈ నక్షత్ర సమయంలో సీమంతం, ఉపనయనం, క్షురకర్మ, విద్యారంభం, నామకరణం, వస్త్ర ఆభరణాల కొనుగోలు,
వైద్య సలహాలు తీసుకోవటానికి అనుకూలం. అంతేకాకుండా శృంగార విషయాలకు, వ్యక్తిత్వ వికాసం పెంచుకోవటానికి కూడా అనుకూలం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గంగాదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.